జై బోలో గణేష్ మహారాజ్ కి హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ విత్ వినయ్ వ్లాగ్స్. లాస్ట్ ఇయర్ ఇదే వినాయక చవితి వీడియో మనం పెట్టాము. చాలా మనకి మంచి గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఈ వినాయక చవితి వీడియోలు మీ ముందుకి సపరేట్గా తీసుకురావాలని నేను ప్రయత్నిస్తున్నాను. అన్ని వీడియోస్ లాస్ట్ దాకా చూడండి. మీకు నచ్చితే కంటెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా కొట్టండి. అండ్ ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకురావడానికి మాకు బూస్టప్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి మేము ఇలాగే వెళ్ళాము. అందరం కలిసి వినాయకుని తీసుకురావడానికి ధూల్పేటలో. సో ఈసారి లిటిల్ బిట్ చేంజ్ ఏంటంటే, మేము బుకింగ్ చేసింది ధూల్పేటలో. సో మేము ఇప్పుడు వినాయకుడు తీసుకొచ్చేది మాత్రం జియాగూడ లొకేషన్లో. సేమ్ ఇంతమంది ఉన్నాము. సో లాస్ట్ ఇయర్ కూడా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేశారు, చాలామంది లైక్స్ కూడా కొట్టారు. ఈ వీడియోని కూడా మీరు ఆదరించాలని మేము కోరుకుంటున్నాము. సో మేక్ షూర్ 2023 కూడా ఇలాగే సక్సెస్గా కావాలని మేము అందరం కలిసి ఉండాలని కోరుకున్నాం. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. లాస్ట్ ఇయర్ మేము ఎక్స్పెక్ట్ చేయలేము, మా వీడియోకి 50K వ్యూస్ వచ్చినాయి. ఈసారి కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బోలో గణేష్ మహారాజ్ కి. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ సూరి, హాయ్ చెప్పురా. నా క్లాస్మేటు, చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా కలిసి చదువుకున్నాం. నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ నా పక్కనే ఉన్నాడు, రఘువేంద్ర. మీరు లాస్ట్ వీడియోస్లో కూడా చూసి ఉంటారు. నా క్లోజ్ ఫ్రెండ్ జాన్ జిగ్రీ. హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు, చేయండి కొంచెం ప్లీజ్. వక్రతుండాయ దండమయ్య గణపయ ఓం విఘ్నేశాయ గజముఖ గణేశాయ వక్రతుండాయ దండమయ్య గణపయ. దంతాయ లోకాల నేయేలా ఎలుక వాహనమెక్కి రావాయిలా ఇంటింటా నీ చెంత నీవే. ఇప్పుడైతే నేను బయలుదేరిపోయాను. ఆన్ ది వే టు జియాగూడనా, ఆన్ ది వే టు జియాగూడ. డ్రైవ్ చేస్తుంది నా బెస్ట్ ఫ్రెండ్ విక్కీ. జై బోలో జై బోలో జై బోలో గణేష మహారాజా. లాస్ట్ టైం లాగానే మనకి రఘు జాయిన్ అయినాడు. ఈసారి లాస్ట్ టైం లేకుండా మిస్ అయిపోయాడు. రఘు ఎట్లా లాస్ట్ టైం ఇలా ఉంటాడో ఈసారి అంతకంటే ఫుల్. ఇప్పుడైతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అవుతుంది. మా ఓన్ని పట్టుకున్న సూర్య డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎట్లయితే నేను పట్టుకురా ఛాన్స్ లేదా, నువ్వు బాగలే కదరా. ఏమన్నా మైపుల్ కడాజు కదరా గణేష్ తెచ్చినప్పుడు దొరకదా కానీ ఇక్కడ అయితే స్పెషల్ ఉంటుంది. అర్థమా? గణేష మహారాజా జై బోలో, హే బప్ప గణపయ్య జై బోలో, సిద్ధి వినాయక జై జై బోలో, జై బోలో జై బోలో జై బోలో, గణేష మహారాజా జై బోలో, హే బప్ప గణపయ్య జై బోలో, సిద్ధి వినాయక జై జై బోలో. ఏడేడు లోకాల ఎలుక వాహన దేవా ఎలలోనే ఉంటావా మాలోగిల్లా రావేలా విఘ్నేశ రతనాల ఓ రాజా నీ స్మరణే మా స్వరమై ముంగిటలేమా. రేపు పొద్దున ఏ టైం అవుతుందేమో. ఇక చాలా ఫుల్ చూడండి, ట్రాఫిక్ పోయి అమ్మ. మా కేశవ్ పోయి కూడా వచ్చింది సార్. ఏ కేశవ్ హాయ్ చెప్పు. ఏందో ఏమో ఎట్టుంటుందో ఏమో చూడాలా. ఫుల్ ఇటు ట్రాఫిక్ జామ్, ఇక మొత్తం రచ్చ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం జియాగూడ కదా పోయేది.
బ్యాక్ సైడ్ నుంచి చూడమా? జియా కూడా దూల్పేట నుంచి వెళ్తున్నాము, ఫుల్ ట్రాఫిక్ ఉంది, రిటర్న్ అయ్యి మళ్ళీ బండి రిటర్న్ అయ్యి వెళ్తున్నది. వెళ్ళిపోయిందా రిటర్న్ అయ్యి బండి? మా రోజు వెళ్ళిపోయిందా? ఫుల్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎక్కువ వచ్చేసారు. ఏం బాగా అంటే ఏంది ఇక్కడ అంతా ఏంది ట్రాఫిక్ జామ్ ఉంది. ఓకే. మైదుపట్నం నుంచి ఓటు జల్లి వెళ్ళిపోతుంది. మనలో ఏంటంటే జల్లి ఎందుకు మెల్లగా పోయి మెల్లగా పోతాము మన వల్ల. అందులో ఏదైనా ఇక మనకు మంచి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా దొరుకుతుంది అంతే కదా. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇంత టైం పడుతుంది కదా. సెలెక్ట్ చేయకపోతుంది ఇంత ఈయనగా తెల్లారిపోతుందా? తెల్లారిపోతుంది. అరే ఇంత పబ్లిక్ ఉన్నారు అందుకే రూట్ మార్చాం. రూట్ మార్చారా? రూట్ మార్చాం. అయ్యా. ఎంత రూట్ మార్చినా ఏం చేసినా ప్రాబ్లం లేదు. ప్రతిసారి ఇంతే కదా. ఎప్పుడు తీసుకుంటాం కదా రేపు పొద్దున? యాక్చువల్లీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ట్రాఫిక్ ఉంటుందని. యాక్చువల్లీ పండుగ మనకి మండే ఉంది, బట్ ఈరోజు ఫ్రైడే నైట్. ఓకే. చాలా మంది ప్లాన్ చేసుకున్నారు ఉండొచ్చు, ఫ్రైడే నైట్ వచ్చి గణేషుని తీసుకుని వెళ్ళిపోయి సాటర్డే సండే డెకరేషన్ నా పని మీద ఉందామని. మామూలుగా అయితే పండుగ ముందు రోజు ఇంత ట్రాఫిక్ ఉంటుంది, ఇప్పుడు ఈసారి ఇంత ట్రాఫిక్ లేదు. ఈసారి ఇంకా గణేషుని రేట్లు కూడా పెరిగినట్టు ఇద్దాము, నిజమేనా? ఆల్మోస్ట్ చాలా పెరిగినాయి అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి ప్రీవియస్ చాలా రేట్లు పెరిగినాయి. ఇంకా ఒక 20-30% పెరుగుతుందా? ఈజీగా నాకు తెలిసి రేపు పొద్దున పక్కా 7 to 8 కానీ మేము వినాయకుడిని అయితే తీసుకోలేము. బద్దలవ్వాలా ఏదేలే తీసుకునే దాంట్లో ఫైనల్గా అయితే ఇప్పుడు సెట్ అయింది. హే బప్ప గణపయ్య జై బోలో, సిద్ధి వినాయక జై జై బోలో. మేము ఇప్పుడు వచ్చి ఈ వినాయకుడిని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. 12 feet వినాయకుడు. 4 to 5 hours ట్రాఫిక్ జామ్ వలన దూల్పేటలో మనకి ఇప్పుడు రావడానికి ఇంత టైం పట్టింది. దూల్పేట మీదుగా వచ్చాము. ఇది వచ్చేసి జియాగూడ, ఇది మెయిన్ గోడౌన్ అనమాట. తీసుకుపోయేటానికి ఎంత టైం అవుతుంది ఏంటి, రోడ్ మీద చాలా మెల్లగా పోవాల్సి వస్తుంది కాబట్టి మార్నింగ్ వచ్చేసి 4-5 అవుతుంది. మ్యాక్సిమంగా ఇల్లు లేట్ చేస్తుంది. మాకు 2000 అని 1500 తీసుకుంటారు, ఘోరంగా చేస్తారు. వీళ్ళైతే లేబరోళ్ళు చేసి గజముఖ గణేశాయ వక్రతుండాయ దండమయ్య గణపయ్య. ఓయే కాదంతాయ లోకాల నేయేలా ఎలుక వాహనమెక్కి రావాయిలా. ఇంటింటా నీ చెంత నీ వేడుకలే అంతా మా బొజ్జ గణపయ్య నీదే దయ. నవరాత్రి పూజలంతా నీకు రేయి పగలు అంతా నీ ముందే మేమంతా చిందేసేమంటా. ఉండ్రాల పాయసాలే నీకు పండ్లు పాదాలే, తీరొక్క పూల దండలు నీకు మెడల వేసయ్యా. జై బోలో జై బోలో జై బోలో, గణేశ మహారాజా జై బోలో, హే బప్ప గణపయ్య జై బోలో. ఫ్రెండ్స్, ఫైనల్గా మేము వినాయకుడి దగ్గరికి రీచ్ అయిపోయాము. సో కొంచెం ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల కొంచెం డిలే అయింది మాకు. సో యాక్చువల్గా మేము మైదీపట్నం నుంచి రావాలి, కానీ సో దూల్పేట నుంచి రావడానికి ఒక 2-3 hours పట్టింది. ఆల్రెడీ మేము 12:30 స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ రీచ్గానికి 3 o'clock అయింది. సో ఆల్రెడీ పేమెంట్ కూడా అయిపోయింది మాది. మా ఆర్గనైజర్ వినయ్ కిరణ్ గారు ఆల్రెడీ పేమెంట్ చేసేసారు. పూజ కూడా నా తరఫు నుంచి అయిపోయింది. పూజ ఏం లేదు, వినాయకుడు తీసుకెళ్ళి ఎవరైతే లేబర్స్ ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళి బయట వెళ్తారు వాళ్ళు. సో దాని తర్వాత మేము రోజు పైన ఎక్కేసి ఫర్దర్గా మేము వినాయకుడిని తీసుకొని మా మండపం మీద తీసుకెళ్ళి. ఎంతసేపు పడుతుంది ఇక్కడ నుంచి? డిపెండ్స్ ట్రాఫిక్ బట్టి. ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు దూల్పేట రూట్ అయితే వెళ్ళాము ఇప్పుడు. సో మేము వెళ్ళాలి ఇప్పుడు మైదీపట్నం రూట్ వెళ్ళాలి కాబట్టి. సో ఆల్మోస్ట్ ఒక వినాయకుడు పెద్ద వినాయకుడు కాబట్టి రోజుల్లో పెట్టుకొని వెళ్ళకి తీసుకెళ్ళాలి కాబట్టి ఆల్మోస్ట్ 1 నుంచి 1.5 hour అయితే ఎలాగైనా పడుతుంది. మధ్యలో మళ్ళీ ఇప్పుడు బ్రేక్ కూడా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం అన్నారు. సో ఆల్మోస్ట్ రీచ్ ఇంటికి వెళ్ళే వరకు అయితే ఆల్మోస్ట్ 9 or 10 కావచ్చు.
గణేశుడు గణపతి పప్ప ఈ వీడియో ఎంతవరకు చూసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.